హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న L2 లబ్ధిదారులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. L2 లబ్ధిదారులకి ఎప్పటి నుంచి ఇస్తారు పూర్తి వివరాలు అయితే చెప్తాను ఈ వీడియో ద్వారా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. L2 లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు అయితే వచ్చినాయండి. మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. అంతేకాదు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసేటప్పుడు మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేస్తారు. మీరైతే అవి రెడీగా పెట్టుకోండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా చెప్తానండి. మీరు ఇంతకుముందు ప్రజాపాలనలో అప్లై చేసేటప్పుడు, అంటే ఇంటి కోసం అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని మీరు అందులో రాశారో ఆ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలండి. ముందుగా ఇల్లు కేటాయించడానికి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో రేషన్ కార్డులో అంతమంది ఆధార్ కార్డులు అండి. ఆధార్ కార్డుల తర్వాత అడిగేది ఓటర్ కార్డు. మళ్ళీ చాలామందికి కొన్ని డౌట్స్ అయితే రావచ్చండి ఈ డాక్యుమెంట్స్ ద్వారా. ఏమనంటే మాకు రేషన్ కార్డు లేదు కదా, మరి మాకు ఫ్లాట్ ఇవ్వరా అని డౌట్ అయితే రావచ్చు. మీకు ఈ ఫ్లాట్స్ మే ఫస్ట్ వీక్లో ఇవ్వబోతున్నారు కదండి. ఆ మే ఫస్ట్ వీక్ లోపలే రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయంట. ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోండి. ఒక సెట్ ఏమో జిరాక్స్లు ఉండాలి, ఒక సెట్ ఏమో ఒరిజినల్స్ ఉండాలండి. ఒరిజినల్స్ వాళ్ళు తీసుకోరు, కంపల్సరీగా జిరాక్స్లు తీసుకుంటారు. మీకు ఫ్లాట్ ఎక్కడైతే కేటాయించబోతున్నారో అక్కడికి వెళితే కంపల్సరీగా అక్కడ మీకు ఒరిజినల్స్ చూసి జిరాక్స్లు తీసుకుంటారు. అప్పుడు మీకు ఆ ఫ్లాట్ కేటాయించి ఆ అలాట్మెంట్ పేపర్ అనేది మీకు ఇస్తారు. దానికి సంబంధించిన ఫ్లాట్ కీస్ కూడా ఇస్తారండి మీకు. ఎందుకంటే ఇంత తొందరగానే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు L2 లబ్ధిదారులకు అంటే జూన్ నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయండి. మే నెలలోనే, అంటే మే లాస్ట్ వీక్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందంట. అందుకని L2 లబ్ధిదారులకు కూడా ఈ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేయబోతున్నారు. ఎలక్షన్కి ముందుగానే మే ఫస్ట్ వీక్లోనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నారండి. L2 లబ్ధిదారులకి ఫ్లాట్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఒక హైదరాబాద్లోనే కాదండి, అన్ని జిల్లాలు ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. సో మే ఫస్ట్ వీక్లోనే మీకైతే ఫోన్ కాల్స్ వస్తాయండి. తప్పనిసరిగా మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారనేది మీకు ఫోన్ చేస్తారు. అర్హులైతే కనుక తప్పకుండా మీరైతే రెడీగా ఉండండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదండి L2 లబ్ధిదారులు. నన్నైతే చాలామంది అడిగారు, ఎప్పటి నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తారు, దయచేసి చెప్పండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడిగారు. అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి నేను చెప్పలేదండి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని చెప్పాను చాలామందికి. ఇప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మీకైతే అందిస్తున్నాను ఇన్ఫర్మేషన్. మీరైతే ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. మే ఫస్ట్ వీక్ లోపల కంపల్సరీగా మీకైతే ఫోన్లు చేస్తారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇక్కడ కేటాయించాము, మీరు డాక్యుమెంట్స్ తీసుకొని రండి అని చెప్పేసి అని ఫోన్ అయితే చేస్తారండి అధికారులు. మీరైతే రేషన్ కార్డు, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్స్, ఓటర్ కార్డు రెడీగా పెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా ఆన్సర్ చేస్తానండి మీకు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి.